అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా. ఈరోజైతే హెల్దీ మూంగ్ దాల్ లడ్డు చేస్తున్నానండి. చేసిన తర్వాత ఇట్లా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయండి, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది అయితే చేసే విధానం అండి, ఒక జార్ బౌన్ తీసుకొని హాఫ్ కప్ షుగర్, 5 యాలకులు వేసుకొని దాన్ని పౌడర్ చేసుకుందాం. మళ్ళీ 1 కప్ తీసుకొని దాంట్లో 1 కప్ మూంగ్ దాల్ వేసుకొని బాగా కడిగేసి రొంచేపు ఆరబెట్టుకుందామండి. ఒక జాలరీలో వేసేద్దాం నీళ్ళు పోయే వరకు. మళ్ళీ ఒక కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో పుచ్చగింజలు వేసేసి ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టుకుందామండి. పుచ్చగింజలు కూడా మళ్ళీ అది మూంగ్ దాల్ కడిగేసి పెట్టినాం కదా జాలరీలో, అది ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అది కాలిపోతుందండి మూంగ్ దాల్. దానికోసం మీడియం ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇట్లా నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత ఇట్లా బాగా పొడి పొడిగా అయిపోతుందండి మూంగ్ దాల్ అయితే. దాంట్లో 1 స్పూన్ ఘీ వేస్తున్నాను. ఘీ వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం మూంగ్ దాల్. ఇంకా ఘీ మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఇట్లా ఫ్రై అయిపోయిందండి. ఒక జార్ బౌన్లో చల్లకైన తర్వాత పౌడర్ చేసుకుందామండి జార్ బౌన్లో. మళ్ళీ అదే కడాయిలోనే 4 స్పూన్లు ఘీ వేసినానండి. అది ఘీ వేడైన తర్వాత ఇది పౌడర్ చేసుకుందాం కదా మూంగ్ దాల్, అది వేసేసి బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా రొంత గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోతుందండి, అప్పుడే తెలుస్తుంది ఫ్రై చేస్తూ ఉంటే. ఇది మళ్ళీ అది షుగర్ పౌడర్ చేసుకుందాం కదా, అది షుగర్ కూడా వేసేయాలి. దాంట్లో వేసేసి కొంచెం కొంచెం వేసేసి బాగా కలుపుకోవాలండి. అది ఎట్లా మెల్ట్ అవుతుందో అట్లా దాలంతా జ్యూసీ అయిపోతుందండి. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకుంటా వెంటనే దాంట్లో పిస్తా, కాజు, బాదం అంతా కట్ చేసుకునేదంతా వేసేసి బాగా మళ్ళీ కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఇది ఫ్రై చేసుకోవాలా. ఇది మూంగ్ దాల్ పౌడర్ ఇంకా షుగర్ అంతా మెల్ట్ అవుతూ ఉంది అండి. అది బాగా పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత లడ్డు చేసుకోవాలండి. మెల్ట్ బాగా అయింది, వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. మళ్ళీ ఇట్లా చల్లగైన తర్వాత ఇట్లా లడ్డు చుట్టున్నానండి. బాగా మెల్ట్ అయిపోతుందండి. ఇది అయితే షుగర్ వేసిన తర్వాత ఇట్లా లడ్డూలు చుట్టుకోవచ్చు. పుచ్చగింజలు ఇంకా బాదం మధ్యలో వస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఇది లడ్డూలో. మళ్ళీ ఇది చల్లదనం కదా మూంగ్ దాల్ అయితే, దానికోసం బాడీకి బాగా మంచిదండి, చల్లదనం వస్తుంది బాగా బాడీకి. ఇంకా హీట్ ఎక్కువ కదా ఎండాకాలంలో, ఇట్లా చల్లదనంవి తింటే హెల్త్కి మంచిది కదండి. దానికోసం ఈ రెసిపీ చూపిస్తున్నాను. మళ్ళీ ఒక్కపొద్దులు ఉంటారు కదండి అందరూ, దానికోసం ఒక్కపొద్దు ఉండే వాళ్ళు కూడా బాగా తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్. అస్సలం వాలేకుమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దువే మీ యాద్ రఖియే. అస్సలం వాలేకుమ్.